ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఉదయం నుంచి వరుసగా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, వాటికి అవసరమైన నిధులు, అనుమతులపై చర్చిస్తున్నారు. ఉదయం కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. అలాగే బోర్డరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ముందుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం, నల్లమల్ల సాగర్ కు తక్షణ సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే గోదావరి జలాల పంపకాలపై వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని రిక్వెస్ట్ చేశారు సీఎం చంద్రబాబు. సిఆర్ పాటిల్తో సమావేశం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు నేరుగా పార్లమెంట్ కు వెళ్లారు. పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, ఆర్థిక సాయంపై చర్చించారు. రానున్న బడ్జెట్లో ఏపీ పెండింగ్ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్థిక మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. తర్వాత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్తో భేటీ అయ్యారు చంద్రబాబు. దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై సోనోవాల్తో చర్చించారు. షిప్ బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు చంద్రబాబు. దుగ్గరాజపట్నంలో నేషనల్ మెగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ అభివృద్ధికి సహకరించాలని సోనోవాల్ను చంద్రబాబు కోరారు. నేషనల్ మెగా షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు సన్నద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఫిషింగ్ హార్బర్లకు సాయం చేయాలని సోనోవాల్ను కోరిన చంద్రబాబు ఫేజ్ 1లో చేపట్టిన 4 ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కావాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులను ఆమోదించాలని కోరారు. సవరించిన డిపిఆర్లను కేంద్ర ఆమోదానికి పంపినట్లు మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం తెలిపారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ఏర్పాటు ఆవశ్యకతను మనోహర్ లాల్ ఖట్టర్ కు వివరించారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమయ్యారు. ఏపీలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు సహా వివిధ అంశాలపై చర్చించారు. ఇక బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ను కలిశారు సీఎం చంద్రబాబు. ఇటీవల నితిన్ నబీన్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. I came here to greet new working president of BJP, Navin. I am very happy to greet him. He is an youngster and also well experienced in working in BJP. It is an inspiring time. Country is moving very fast under the leadership of Honorable Prime Minister Narendra Modi ji. He is leading BJP now. Under his leadership, not only strengthening BJP, but also country will progress in a big way.